మంచి పని చేసి మేలు చేసి ఇతరులకు సహాయం చేసి నిస్వార్థముతో నీ తోటి వారికి ఉపకారం చేసిన పుణ్యానికి నువ్వు ఈరోజు తిరిగి పొందవలసిన మేలుకు ప్రతిగా కీడును, కృతజ్ఞతకు ప్రతిగా నిందలు భరించవలసి వచ్చునేమో. అయితే బైబిల్ గ్రంథమందు పౌలు గారు ఇదే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునిరి. అపోస్తుల కార్యములు 28:2. అందరూ చలి కాచుకుంటుండగా నిస్వార్థపరుడైన కష్టజీవి అయిన పౌలు గారు అందరితో పాటు కూర్చొని చలి కాచుకొనక లేచి నిస్వార్థపరుడుగా ఇతరులు మరింతసేపు చలి కాచుకొనులాగున పుల్లలు ఏరి మోపుగట్టి మోసుకొని వచ్చి ఆ నిప్పులపై వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అపోస్తుల కార్యములు 28:3. పౌలు గారు కష్టపడి పుల్లలు తెచ్చి నిప్పులపై వేస్తే ఖాళీగా కూర్చొని చలి కాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు. కానీ వారి సుఖము కొరకు కష్టపడి పుల్లలు తెచ్చిన పౌలునే విషసర్పము చుట్టుకుంది. ఒక్కొక్కసారి మేలు పొందుకున్న వారు హాయిగా జీవిస్తుంటే మేలు చేసిన మనకు కష్టాలు నష్టాలు చుట్టుకోవడం మనకు నిరుత్సాహాన్ని బాధను కలుగజేస్తాయి. ఆ సర్పము పౌలును చుట్టూ ఉన్నవారు మేలు చేసిన పౌలును చూసి ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయమాత ఇతన్ని బ్రతకనివ్వదు, ఇతడు నరహంతకుడు అని దేవుని సేవకుడైన పౌలును ఓ భయంకరమైన నరహంతకుడిగా చిత్రీకరించడం ఎంత దారుణం. కానీ అక్కడే మనం అసలైన పాఠం నేర్చుకోవాలి. పౌలును సర్పము చుట్టుకుంది. అది చుట్టూ ఉన్న వారిని భ్రమపరచి పౌలు నరహంతకునిగా చిత్రీకరించింది. అది చూసిన పౌలు దిగులు చెందలేదు, చింతించలేదు, కృంగిపోలేదు, భయపడను కూడా లేదు. వారి మాటలను నిందలను పట్టించుకోకుండా ధైర్యంగా అతన్ని చుట్టుకున్న పామును జాడించి వేశాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూచి నిష్కారణముగా నిందిస్తూ ఉండొచ్చు. నువ్వు మేలు చేసి కూడా కీడు అనుభవిస్తూ ఉండొచ్చు. మనం నేర్చుకోవాల్సింది ఇదే. అదేమంటే ఆ సర్పము పౌలును కాటు వేయకముందే దానిని నిప్పులతో జాడించి వేశాడు. అలాగే మన చుట్టూ ఉన్న వారి మాటలు, వారి నిందలు మనలను కాటు వేయక ముందే, అంటే ఆ మాటలు మనలను కృంగదీయక ముందే, నిరుత్సాహపరచక ముందే వారి నిందలను అగ్నిలో జాడించి వేయాలి. మనుష్యుడు పై ఆకారంనే చూస్తాడు కానీ దేవుడు అంతరంగమును చూసేవాడు. కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు వేసిన నిందలను దేవుడు దీవెనలుగా మార్చివేయగలడు. నిన్ను నరహంతకుడు అన్న నోరు నిన్ను మంచివానిగా పొగిడే విధముగా దేవుడు చేయగలడు. నీకు కనిపించే కీడంతటిని మేలుగా మార్చగలడు. వారు పౌలు శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చును అని కనిపెట్టుచుండిరి. అతనికి ఏ హానియు కలగకుండుట చూసి ఇతడొక దేవుని కుమారుడు అని చెప్పసాగిరి. ఆ రోజు పౌలు తాను పొందిన నిందలు తనకి అంటకుండా అగ్నిలో జాడించి వేసినట్లు నువ్వు నేను మనల్ని నిందించే వారి మాటలను, గాయపరిచే వారి చేష్టలను దేవుని సన్నిధిలో జాడించి వేసినట్లయితే ఆ నిందలే మనకు ఆశీర్వాదములుగా మారుతాయి, క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తాయి, గొప్ప సేవ చేసే అనుభవాన్ని భాగ్యాన్ని కలుగజేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు వలె మనము దులుపుకోవడం, జాడించడం నేర్చుకోవాలి. కుక్క మట్టిలో పడుకుంటుంది కానీ లేచిన తర్వాత ఒక్కసారిగా దులుపుకుంటుంది, ప్రశాంతంగా ముందుకు పోతుంది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోక మాలిన్యం, ఈ లోక నిందలు మనలను చుడుతూనే, మనపై పడుతూనే ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు అవమానాలను, నిందలను, లోక మాలిన్యాన్ని దులుపుకొని ప్రశాంతముగా ముందుకు సాగాలే కానీ నిందలను బట్టి కృంగిపోకూడదు, పరిస్థితులను బట్టి కూరుకొని పోకూడదు. పౌలు వలె మనల్ని చుట్టుకున్న ప్రతి సర్పాన్ని జాడించి వేయాలి. ఎవరైతే పౌలును నిందించారో వారే ఆ తర్వాత పౌలు గారి చేత ప్రార్థనలు చేయించుకున్నారు.
స్వస్థత పొందుకున్నారు. ఎంతో గొప్పగా సత్కార్యములు చేశారు, బహుమానములు ఇచ్చారు. దేవుడు నిన్నును అలా ఘనపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.